హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ రమణాని. ఈ క్లాస్లో స్టోరేజ్ క్లాసెస్ అనబడే విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈ సి లాంగ్వేజ్లో స్టోరేజ్ క్లాసెస్ అంటే ఏంటిది, అవి ఎన్ని రకాలు అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. ముందుగా స్టోరేజ్ క్లాస్ అంటే దాని యొక్క ఉద్దేశము ప్రోగ్రాములో ఉపయోగించబడుతున్న వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్ యొక్క యాక్సెస్ విజిబిలిటీ, అంటే ఆ వేరియబుల్ అనేది ఎక్కడెక్కడ పనిచేస్తుంది ప్రోగ్రాంలో, దాన్ని యాక్సెస్ విజిబిలిటీ అంటాము. తర్వాత వేరియబుల్ యొక్క లైఫ్ టైం, ఈ రెండు యొక్క విధానాల కోసము స్టోరేజ్ క్లాసెస్ యొక్క ఉద్దేశంగా మనం చెప్పబడతాం అన్నమాట. అంటే మీకు వేరియబుల్ యాక్సెస్ విజిబిలిటీ అని మీతో మాట్లాడటం జరిగింది. వేరియబుల్ యాక్సెస్ విజిబిలిటీ అంటే ఏంటంటే మన ప్రోగ్రాంలో వేరియబుల్ అనే దాన్ని లోకల్గా డిక్లేర్ చేస్తాము, అదేవిధంగా ఒక ఫంక్షన్ విధానంలో డిక్లేర్ చేస్తాము, అదేవిధంగా ఒక ఫైల్ విధానంలో డిక్లేర్ చేస్తాము, అదేవిధంగా ప్రోగ్రామ్గా డిక్లేర్ చేస్తాము, అంటే గ్లోబల్గా డిక్లేర్ చేస్తాము అన్నమాట. ఈ విధంగా ఎక్కడైనా సరే మీరు వేరియబుల్ అనే దానిని డిక్లేర్ చేసి యూజ్ చేస్తున్నారో దాన్ని మనం ఏమని చెప్తామంటే యాక్సెస్ విజిబిలిటీ అంటాం. దీన్ని మనము స్టోరేజ్ క్లాసెస్ అని చెప్పబడే దాని యొక్క ఉద్దేశం కింద మనం చెప్పాం. మళ్ళీ ఒకసారి మనం చెప్తున్నాము, ద పర్పస్ ఆఫ్ ది స్టోరేజ్ క్లాస్, ద వేరియబుల్ యాక్సెసిబిలిటీ అండ్ లైఫ్ టైమ్ ఆఫ్ ది వేరియబుల్ ఇన్ ది ప్రోగ్రామ్. ద పర్పస్ ఆఫ్ ది స్టోరేజ్ క్లాస్, ఇది స్టోరేజ్ క్లాస్ యొక్క ఉద్దేశం. ఈ చెప్తున్న ఈ స్టోరేజ్ క్లాసెస్ అనే వాటిని ముఖ్యంగా 4 భాగాలుగా విభజించడం జరిగింది. ఆ 4 భాగాలు ఎలా ఉంటాయి అంటే ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్, ద సెకండ్ వన్ రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్, ద నెక్స్ట్ వన్ స్టాటిక్ స్టోరేజ్ క్లాస్, ద నెక్స్ట్ వన్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్. ఇవి మనకి స్టోరేజ్ క్లాసెస్ అని చెప్పబడుతున్న 4 రకాల భాగాలు. ఒకసారి చూద్దాం ఏంటి అనేది. స్టోరేజ్ క్లాసెస్. స్టోరేజ్ క్లాసెస్ అనేవి 4 రకాలుగా చెప్తున్నాము. ఒకటి ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్, రెండో దాన్ని రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్, అండ్ మూడోది స్టాటిక్ స్టోరేజ్ క్లాస్, ద నెక్స్ట్ వన్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్. ఇవి మనము స్టోరేజ్ క్లాసెస్ అని చెప్పబడుతున్న 4 రకాల నేమ్స్ అన్నమాట. సో ఈ 4 రకాల నేమ్స్తో కలిగిన స్టోరేజ్ క్లాసెస్ అనేవి ఏ విధంగా మనం ప్రోగ్రాంలో ఉపయోగిస్తామనేది 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ గురించి డిస్కస్ చేసిన తర్వాత రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్లోకి వెళ్దాం. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాసెస్ గురించి మాట్లాడదాం. ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్. ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాసెస్ అని చెప్పబడుతున్న ఈ విధానాన్ని మన ప్రోగ్రాములో ఉండబడిన వేరియబుల్కి ఉపయోగించాల్సి వచ్చినప్పుడు మనం ఉపయోగించాల్సింది ఏంటంటే ఆటో కీవర్డ్. ఈ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ అనే దాన్ని యూజ్ చేయాల్సి వస్తే ఏ కీవర్డ్ ఉపయోగించాలని చెప్తున్నానంటే ఆటో కీవర్డ్ అనే దాన్ని ఉపయోగించాలి. అంటే కీవర్డ్ అంటే ఏంటిది అని మీరు మనం క్వశ్చన్ చేస్తే కీవర్డ్ అనేది ఒక పదంగా చెప్తాం. దట్ ఆర్ రిజర్వ్డ్, దాన్ని ఎవరో రిజర్వ్ చేశారని చెప్తారంటే డెన్నీస్ రిచ్ విత్ టీమ్, వాళ్ళు రిజర్వ్ చేయడం జరిగింది. అటువంటి కీవర్డ్లో ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ అనేది ఏ కీవర్డ్ ఉపయోగిస్తామంటే ఆటో అనే కీవర్డ్ని వేరియబుల్కి బిఫోర్గా మనము ఉపయోగించడం జరుగుతుందన్నమాట. ఈ ఆటోమేటిక్ చెప్తున్న స్టోరేజ్ క్లాస్ అనేది డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్. అంటే మనం యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా డిఫాల్ట్గా రన్ అయ్యేది ఏ స్టోరేజ్ క్లాస్ అంటే ఆటో స్టోరేజ్ క్లాస్. తర్వాత ఈ యొక్క ఆటోమేటిక్ చెప్తున్న స్టోరేజ్ క్లాసెస్ యొక్క వేరియబుల్ యాక్సెసిబిలిటీ ఏంటి అంటే లోకల్ వేరియబుల్గా డిక్లేర్ చేస్తాం. లోకల్ వేరియబుల్గా అంటే అర్థం ఏంటండి, ఒక బ్లాక్లో లేకపోతే ఒక ఫంక్షన్లో ఒక బ్లాక్లో ఉపయోగించబడి యాక్సెస్ చేస్తున్నాం, ఏదైతే యాక్సెస్ చేస్తున్నామో దాన్ని మనము లోకల్ వేరియబుల్ కిందగా చెప్తున్నాం. ఈ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాసెస్ అనేవి ఎక్కడ యాక్సెసిబుల్ అవుతాయి అంటే ఓన్లీ లోకల్ వేరియబుల్గా
యాక్సెస్ అవ్వడం జరుగుతుందన్నమాట. తర్వాత ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాసెస్ అని చెప్పబడుతున్న ఈ విధానాన్ని వేరియబుల్కి అప్లై చేసినప్పుడు ఆ వేరియబుల్కి మనం ఏ వాల్యూని అసైన్ చేయకపోతే ఆ వేరియబుల్ అనేది బై డిఫాల్ట్గా గార్బేజ్ వాల్యూని తీసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే గార్బేజ్ వాల్యూ అంటే ఏంటిది అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. గార్బేజ్ వాల్యూ అంటే ఏంటంటే మనము ఉపయోగించబడుతున్న కంప్యూటర్ అనబడేది ఆ వేరియబుల్ అనే దానికి ఒక వాల్యూని అసైన్ చేస్తుంది. సమ్ వాల్యూ ఆ కంప్యూటర్ అనేది వేరియబుల్కి వాల్యూని ఇస్తుంది కాబట్టి ఆ పద్ధతిని మనం ఏమంటామంటే గార్బేజ్ వాల్యూ కింద మనం చెప్పబడతాం అనమాట. ఇది ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ కింద మనం చెప్పదలసిన ఇన్ఫర్మేషన్. అంటే ముందుగా ఏం చెప్తున్నాము, ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ని యూజ్ చేయాలంటే ఏ కీవర్డ్ ఉపయోగిస్తున్నాము, ఆటో కీవర్డ్ని ఉపయోగిస్తున్నాం. సెకండ్ వన్, ఈ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాసెస్ అనేవి ఎక్కడ యాక్సెస్ చేస్తాం, ఓన్లీ లోకల్ వేరియబుల్గా విజిబిలిటీ ఉంటుందన్నమాట చెప్తున్నాడు. తర్వాత ఈ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాసెస్ అనేది ఏంటిది, డిఫాల్ట్ స్టోరేజ్ క్లాస్, డిఫాల్ట్కి వర్క్ అవుతుంది ఇది. అండ్ నెక్స్ట్ వన్కి వచ్చిన తర్వాత మనం ఏం చెప్తున్నాము, ఈ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్కి సంబంధించిన వేరియబుల్ అనేది వాల్యూని అసైన్ చేయకపోతే ఆ వాల్యూ అనేది ఏం తీసుకున్నది అంటే చెప్తున్నాడంటే గార్బేజ్ వాల్యూ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. గార్బేజ్ వాల్యూ అంటే ఏంటి అంటే మనం ఉపయోగించబడిన కంప్యూటర్ అనేది వేరియబుల్కి వాల్యూని అసైన్ చేస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే గార్బేజ్ వాల్యూ కింద చెప్తాం. ఓకేనండి. ఈ విధానంతో ఒక ప్రోగ్రామ్ అనే దాన్ని మనం చూద్దాం ఒకసారి. ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ సంబంధించిన ప్రోగ్రామ్ ఒకసారి చూడండి. సో ఫస్ట్ డాక్యుమెంటేషన్ సెక్షన్ మనం డిక్లేర్ చేస్తున్నామండి. డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది 2 రకాల కామెంట్ లైన్స్ కలిగి ఉంటుందని చెప్పుకున్నాము. అది ఒకటి మల్టీ లైన్ కామెంట్, రెండోది సింగిల్ లైన్ కామెంట్. మల్టీ లైన్ కామెంట్ అనేది మోర్ దాన్ లైన్స్ అనేదాన్ని యూజ్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఉపయోగించేది మల్టీ లైన్ కామెంట్ ఈ విధంగా ఉంటుందండి. ఎగ్జాంపుల్ ఫర్ ఆటోమేటిక్ లేకపోతే ఆటో కీవర్డ్. అండ్ ఆటో కీవర్డ్ని దేనికి ఉపయోగిస్తామండి, ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్. సో ఆటో కీవర్డ్ కింద మనం చెప్తున్నాం. తర్వాత లింక్ సెక్షన్ అనే దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడ లింక్ సెక్షన్ అనేది ఎలా ఉంటుందని చెప్పారంటే వన్ ప్రీ ప్రాసెసర్ అనేది ఎట్లా ఉంటుంది, యాష్ ఇంక్లూడ్ రూపంలో ఉంటుంది. వన్ ప్రీ ప్రాసెసర్, ద ప్రీ ప్రాసెసర్ కెన్ కంటైన్ వన్ హెడర్ ఫైల్. ద హెడర్ ఫైల్ అనేది stdio.h అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ కలిగిన హెడర్ ఫైల్ అనమాట. సెకండ్ లైన్ వచ్చిన తర్వాత యాష్ ఇంక్లూడ్ .io.h ఇది వన్ ఆఫ్ ద హెడర్ ఫైల్ అండి. ఈ 2 హెడర్ ఫైల్ని స్టాండర్డ్గా మనం యూజ్ చేస్తాం జనరల్గా ఏ ప్రోగ్రామ్కైనా సరే సి లాంగ్వేజ్లో. సో తర్వాత మెయిన్ ఫంక్షన్ అనే దాన్ని డిక్లేర్ చేస్తున్నాము. ఈ మెయిన్ ఫంక్షన్ అనేది మనము దేనికోసం ఉపయోగిస్తామని చెప్పుకుంటున్నాము అంటే ప్రోగ్రామ్ అనేది కంపైల్ మరియు రన్ అవ్వడానికి స్టార్టింగ్ పాయింట్గా మెయిన్ ఫంక్షన్ అనే దాన్ని తీసుకోవడం జరుగుతుందండి. తర్వాత మెయిన్ బ్లాక్ అనే దాన్ని ఓపెన్ చేస్తున్నాము. ఈ మెయిన్ బ్లాక్ అనేది మనము ఏ విధంగా ఓపెన్ చేస్తున్నాం అంటే ఫ్లవర్ బ్రాకెట్తో ఓపెన్ చేస్తున్నాం. సో మనము ఒక వేరియబుల్ అనే దాన్ని డేటా టైప్ కీవర్డ్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. డేటా టైప్ కీవర్డ్ ఏంది, ఇంటీజర్ రిలేటెడ్ అయితే ఇంటూ. సో ఇంటూ A, B, C అనే ఒక 3 రకాల వేరియబుల్స్ మనం తీసుకున్నామండి. సో దీన్ని మనము డైరెక్ట్గా C = A + B అంటున్నాము. A + B అని C వాల్యూ ప్రింట్ చేయమంటున్నాం. ఏమని చెప్తున్నాం ఇక్కడ, printf విత్ ఇన్ డబుల్ కోర్స్లో C = %d. %d అనేది ఎందుకు, ఇంటీజర్ వాల్యూని రీడ్ చేయడానికి ఐడెంటిఫై చేయడానికి ఉపయోగించబడిన స్పెసిఫైడ్ సింబల్. సో %d డబుల్ కోట్స్ క్లోజ్ చేస్తాం. స్ట్రింగ్ ఫార్మేషన్లో రాయాలండి ప్రింట్ఎఫ్లో ఏ స్టేట్మెంట్ అయినా, కామా తర్వాత ఆ యొక్క వాల్యూని కలిగిన వేరియబుల్ అనే దాన్ని ఇక్కడ డిక్లేర్ చేయండి. ఏంది ఆ వేరియబుల్ కలిగిన వాల్యూ, C. ఎందుకంటే C అనేది A + B వాల్యూని కలిగి ఉంది కదా. సో బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాం. గెట్ ch రిటర్న్ కీవర్డ్ ఉపయోగిస్తున్నామండి. రిటర్న్ 0 బ్రాకెట్ మెయిన్ ఫంక్షన్కి సంబంధించిన బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. ఈ యొక్క విధానం అనేది ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాసెస్కి సంబంధించబడిన విధానం. సో ఇక్కడ మనము చూడండి, A, B, C అని 3 వేరియబుల్స్ అనే వాటిని మనం తీసుకుంటే
ఈ 3 వేరియబుల్ ఏ వేరియబుల్కి మనం వాల్యూని అసైన్ చేయాలి, ఎట్లా డైనమికల్గా కావచ్చు, స్టాటికల్గా కావచ్చు, ఎలాగైనా సరే మనం వాల్యూని అసైన్ చేయాలి. డైనమికల్గా అంటే అర్థం ఏంటండి, ఇన్పుట్ ఫంక్షన్ ఉపయోగించి వాల్యూని అసైన్ చేస్తాం ఎట్ రన్ టైంలో. డైనమిక్ అంటే. స్టాటిక్ అంటే అర్థమైంది, వేరియబుల్కి అసైన్మెంట్ ఆపరేటర్ ఉపయోగించి, అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంది, ఈజ్ ఈక్వల్ టు ఉపయోగించి వాల్యూ ఇస్తాం, దీన్ని స్టాటిక్ అంటాం. సో ఏ వాల్యూ అనేది మనం ఇవ్వలేదు కాబట్టి ఇవ్వకుండా మనము ఒక లాజికల్ ఆపరేషన్ రాస్తాం, ఏంది, ఏబిని సమ్ చేయమంటున్నాం, ఏ వేరియబుల్ వాల్యూని బి వేరియబుల్ వాల్యూని సమ్ చేయమని చెప్తాం. సో సమ్ చేయమంటే ఆ వాల్యూని తీసుకునేది ఏంటంటే సి. సో ఇక్కడ మనకి ఏ వాల్యూని ఇవ్వలేదు కాబట్టి అది ఏం తీసుకుంటుంది అని చెప్తున్నాడు అంటే గార్బేజ్ వాల్యూ తీసుకుంటుంది అని చెప్తున్నాడు. ఒకటి. రెండోది, ఇది ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాసెస్ అనేవి మనము ఎక్కడ ఉపయోగించారో ఆటో కీవర్డ్ అని మీరు అడగవచ్చు. ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాసెస్ అనేవి బై డిఫాల్ట్గా వర్క్ అవుతాయి అని చెప్పి ఒక మాట వాడాం, అందుకోసం ఇక మనం ఉపయోగించడం. సో మీరు ఉపయోగించాల్సి వచ్చినప్పుడు ఎక్కడ ఆటో కీవర్డ్ ఉపయోగిస్తామంటే ఇక్కడ ఆటో అనే కీవర్డ్ రాస్తాం. ఆటో డేటా టైప్ వేరియబుల్ అండ్ డేటా టైప్ కీవర్డ్, తర్వాత వేరియబుల్స్ ఏవైతే మన రిక్వైర్మెంట్ ఉన్నాయో ఆ వేరియబుల్స్. ఇవి మనము ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాసెస్కి సంబంధించిన వేరియబుల్స్ కింద మనం ఇది చెప్తాం, ఎందుకంటే ఇక్కడ ఆటో కీవర్డ్ ఉపయోగించాం కాబట్టి. మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుతున్నాం, ఆటో కీవర్డ్ ఉపయోగించకపోయినా బై డిఫాల్ట్గా రన్ అయ్యేది స్టోరేజ్ క్లాస్లో ఏంటంటే ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్. సో రాస్తే ఓకే, అయిపోయినా నో ప్రాబ్లం చెప్తున్నాడు. సో ఇక్కడ మనకి ఈ 3 వేరియబుల్స్ అనే వాటిని లోకల్ వేరియబుల్స్ అంటాం, ఎందుకంటే అవి ఓన్లీ యాక్సెస్ విత్ ఇన్ ది ఏరియా, ఓపెన్ క్లోజ్ బ్రాసెస్, ఈ ఏరియాలో మాత్రమే యాక్సెసిబుల్ అవుతుంది. సో దీన్ని మనం రన్ చేస్తే ఫస్ట్ కంపైల్ చేస్తాం. జనరల్గా కంపైలేషన్ దీని అవుట్పుట్ ఒకసారి చెక్ చేసినప్పుడు మనము కంపైలేషన్ చేస్తాం. కంపైలేషన్ ఎలా చేస్తామని చెప్పుకున్నాము, 2 పద్ధతుల గురించి మాట్లాడుకున్నాం. త్రూ మెనూ ద్వారా, ఎట్లాగా టర్బోసి అయితే కంపైల్ అని మెనూ ఉంటుంది, కంపైల్లోకి వెళ్ళి కంపైల్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. లేదు కీబోర్డ్ ద్వారా షార్ట్ కట్ అప్లై చేయాల్సి వచ్చినప్పుడు కంపైల్ చేయాలంటే ఏ విధంగా అప్లై చేస్తామంటే Alt+F9 ఉపయోగిస్తే ఏమవుతుందంటే ప్రోగ్రామ్ కంపైలేషన్ జరుగుతుంది. అంటే కంపైలేషన్ చెక్ చేస్తుంది, ఎనీ ఎర్రర్స్ ఏమైనా వెరిఫై చేస్తుంది. ఎర్రర్స్ ఏం లేవనుకోండి సక్సెస్ఫుల్ మెసేజ్ చూపిస్తుంది అనమాట. తర్వాత రన్ చేస్తున్నాం. రన్ చేస్తే ఏమవుతుంది, ఎలా రన్ చేస్తాము, Ctrl+F9 ఇది షార్ట్ కట్ మెథడ్, ఇది కీబోర్డ్. రన్ అవుతుంది. రన్ అయినప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ మనకి C = సమ్ వాల్యూ, ఏదో ఒక సమ్ వాల్యూ అనే దాన్ని మనం తీసుకుంటుంది. అంటే గార్బేజ్ వాల్యూ అంటే ఇలా ఉంటుందండి, ఏదో సమ్ వాల్యూ సిస్టమ్ అనేది అసైన్ చేస్తుంది. దీన్ని మనము గార్బేజ్ వాల్యూ కింద పిలవటం జరుగుతుంది. ఏది గార్బేజ్ వాల్యూ తీసుకునేది, ఆటోమేటిక్ సంబంధించిన స్టోరేజ్ క్లాసెస్ అన్నమాట. సో ఇది ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్కి సంబంధించింది. తర్వాత రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ గురించి మనం మాట్లాడుకుందాము. తర్వాత రిజిస్టర్, నెక్స్ట్ వన్ ఈజ్ రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్. ఈ రిజిస్టర్ స్టోరేజ్ క్లాసెస్ అనేవి మనము ఎక్కడ ఈ వేరియబుల్స్ అనేవి యాక్సెసిబుల్ అవుతాయి అంటే ఇన్ ది CPU ర్యామ్ లొకేషన్లో. ఇవి ఎక్కడ రన్ అవుతాయి అని చెప్తున్నానంటే CPUలోని, CPU అంటే ఏంది, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ని షార్ట్కట్కి మనం చెప్తాం. CPUలో అట్ ర్యామ్ పొజిషన్లో. ర్యామ్ అనేది ఏంటిదంటే ప్రైమరీ మెమరీలో ఒక పార్ట్ అండి. ప్రైమరీ మెమరీ ఒక 2 పార్ట్స్ కింద మనం చెప్తాం, ఒకటి రోము, ఒకటి ర్యామ్. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ, ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. సో ఈ యొక్క ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో రిజిస్టర్ అయ్యేవి ఏంటంటే రిజిస్టర్ స్టోరేజ్ క్లాసెస్ సంబంధించిన వేరియబుల్స్ అన్నమాట. సో ఇక్కడ ఈ వేరియబుల్స్ అనేవి ఎక్కడ యాక్సెసిబుల్ అవుతాయి అంటే లోకల్ వేరియబుల్గా మాత్రమే యాక్సెస్ అవుతాయి అని చెప్తున్నారు. తర్వాత ఈ యొక్క వేరియబుల్స్ అనేవి మనము ఉపయోగించాల్సి వస్తే ఏ విధమైన కీవర్డ్ ఉపయోగించాలని చెప్తారంటే రిజిస్టర్ అనే కీవర్డ్ని మనము ఉపయోగించాల్సి ఉంటుంది. రిజిస్టర్ చూడండి, రాయబడే కీవర్డ్ అనేవి అన్ని లెటర్స్ స్మాల్ లెటర్స్ని మాత్రమే యూజ్ చేయాలి. కీవర్డ్లో ఏ ఒక్క లెటర్ని క్యాపిటల్ లెటర్గా చూపించొద్దు ఇన్ C లాంగ్వేజ్. ఓకేనండి. రిజిస్టర్ అనేది కీవర్డ్ ఉపయోగిస్తాం. తర్వాత ఈ వేరియబుల్స్ అనేవి ఏ వాల్యూని తీసుకుంటాయి, మీరు ఏ వాల్యూని ఇవ్వకపోతే వేరియబుల్ అనే వాటికి
ఏ వాల్యూని మనం అసైన్ చేయకపోతే ఈ వేరియబుల్స్ అనేవి ఏం తీసుకుంటే ఏం చెప్తున్నారంటే ఇవి కూడా గార్బేజ్ వాల్యూనే తీసుకుంటుంది. గార్బేజ్ వాల్యూ అంటే ఏంటనేది గుర్తుపెట్టుకోండి, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ప్యానల్ క్వశ్చన్. వాట్ ఈజ్ మెంట్ బై గార్బేజ్ వాల్యూ మీకు క్లియర్గా అర్థమై ఉండాలి ఇన్ ది ఇనిషియల్ స్టేజ్. Garbage means the system can assigned or can generate any value or number. That type of information is called garbage. గార్బేజ్ వాల్యూ అంటే మనము వాడబడే కంప్యూటర్ అనేది ఒక వాల్యూని తయారు చేస్తుంది, ఇస్తుంది. దాన్ని మనం గార్బేజ్ వాల్యూ కింద చెప్పడం జరుగుతుంది. ఇది మనము రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్ కింద చెప్పాల్సిందండి. అంటే రిజిస్టర్ స్టోరేజ్ క్లాసెస్ అనేవి సంబంధించిన వేరియబుల్ ఎక్కడ స్టోర్ అవుతాయని చెప్తున్నాడు, సిపియులోని ర్యామ్ లొకేషన్లో స్టోర్ అవుతుంది. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ర్యామ్ అంటే రాండమ్ యాక్సెస్ మెమరీ. సో ఈ వేరియబుల్ ఎక్కడ యాక్సెసిబిలిటీ అవుతాయి అని చెప్తున్నాడు, లోకల్ వేరియబుల్గా యాక్సెసిబిలిటీ అయితే ఉంది. తర్వాత ఈ వేరియబుల్ మనం ఉపయోగించాలంటే ఏ కీవర్డ్ ఉపయోగించాలని చెప్తున్నాడు, రిజిస్టర్ అనే కీవర్డ్ని ఉపయోగించాల్సి ఉండేది చెప్తున్నాడు. సో ఈ వేరియబుల్స్ అనేవి తీసుకునే వాల్యూ ఏంటంటే గార్బేజ్ వాల్యూ కింద వీటిని మనము చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇది మనము రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్కు సంబంధించబడ్డ ఇన్ఫర్మేషన్. సో దీనికి సంబంధించిన ఒక సింపుల్ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం, తర్వాత నెక్స్ట్ వేరియబుల్ గురించి స్టోరేజ్ క్లాస్ గురించి మాట్లాడదాం. ఓకేనండి. సో ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రాంలో మనము ముందుగా వాడేది డాక్యుమెంటేషన్ సెక్షన్. డాక్యుమెంటేషన్ సెక్షన్ అనేది ఏమి కలిగి ఉంటుందని చెప్పాడు అంటే మనకి 2 types ఆఫ్ కామెంట్ లైన్స్ కలిసి ఉంటాయి. వన్ ఈజ్ ద మల్టీ లైన్ కామెంట్, రెండోది సింగిల్ లైన్ కామెంట్. సో ఎగ్జాంపుల్ ఫర్ రిజిస్టర్ కీవర్డ్, రిజిస్టర్ కీవర్డ్. సో తర్వాత లింక్ సెక్షన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. లింక్ సెక్షన్ అనేది ఏం కలిగి ఉంటుందని చెప్పాడంటే ప్రీ ప్రాసెసర్ యాష్ ఇంక్లూడ్. యాష్ అనే సింబల్ తప్పనిసరిగా మెన్షన్ చేయాలండి, ఏ ఒక్కటి మిస్ అవ్వకూడదు. యాష్ ఇంక్లూడ్ వన్ హెడర్ ఫైల్ డిక్లేర్ చేస్తాం. ద హెడర్ ఫైల్ ఈజ్ stdio.h, స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. అనదర్ హెడర్ ఫైల్ డిక్లేర్ చేద్దాం, యాష్ ఇంక్లూడ్ .io.h. ఇది వన్ ఆఫ్ ది హెడర్ ఫైల్. తర్వాత మెయిన్ ఫంక్షన్ కింద మనం డిక్లేర్ చేస్తున్నాము. మెయిన్ ఫంక్షన్ అనేది ఒక మనము సి ప్రోగ్రామ్ అనేది కంపైల్ రన్ అవ్వడానికి స్టార్టింగ్ పాయింట్గా ఇది ఐడెంటిఫై చేస్తుంది మెయిన్ ఫంక్షన్. ఓకేనండి, రైట్. సో ఇంటీజర్ ఉపయోగిస్తున్నాం అనుకోండి, ఇంటీజర్ యొక్క కీవర్డ్ ఏంది ఇంట్. సో ఏ లైక్ కామా బి కామా సి 3 వేరియబుల్స్ మనం అసైన్ చేసాము. సో ఈ 3 వేరియబుల్స్ రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్కి సంబంధించిన వేరియబుల్స్ అని మనకు తెలియాలి అంటే రిజిస్టర్ అనే కీవర్డ్ను ఉపయోగించాల్సి ఉంటుందండి. ఆ రిజిస్టర్ స్పేస్ రిజిస్టర్ తర్వాత ఇంట్ అనే కీవర్డ్ తర్వాత వేరియబుల్ని అసైన్ చేస్తాం. సో ఎవ్రీ లైన్ కంప్లీట్ అయిన తర్వాత ఏమి ఇవ్వాలి, సెమీకోలన్ ఇవ్వాలి. సెమీకోలన్ ఏం చెప్పిద్ది అంటే లైన్ టర్మినేట్ చేస్తుంది, అంటే ఈ లైన్ ముగించింది అని అర్థం. తర్వాత మనం ఏ స్టేట్మెంట్ లేకుండా డైరెక్ట్ లాజికల్ స్టేట్మెంట్ ఉపయోగించామనుకోండి, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి లైక్ దట్. ఏబి వాల్యూకి సమ్ చేసి సికి పంపించమని చెప్తున్నాం. ఏ విధానంతో, అసైన్మెంట్ ఆపరేటర్ తోటి. ఇక్కడ జరిగిన ఆపరేషన్ అనేది వాల్యూని దీనికి అసైన్ చేయమంటున్నాం. ఓకేనండి. సో వాల్యూ ప్రింట్ చేయమంటున్నాం. సో ప్రింట్ఎఫ్ అనేది ఏంటిది, ఒక అవుట్పుట్ ఫంక్షన్ సి లాంగ్వేజ్లో. సి ఈజ్ ఈక్వల్ టు %d కామా సి. సి అనేది ఇన్ఫర్మేషన్ కలిగిన వేరియబుల్, అంటే రిజల్ట్ వేరియబుల్. సో ఆ ఇన్ఫర్మేషన్ మనకు అవుట్పుట్లో కనిపించిన కొడతాం, స్ట్రింగ్ ఫార్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పాస్ చేస్తాం. సో కామా అండ్ వేరియబుల్. యాజ్ యూజువల్ గెట్ ch, రిటర్న్ ఈజ్ ఏ కీవర్డ్, రిటర్న్ కీవర్డ్ 0, మెయిన్ బ్లాక్ క్లోజ్ చేస్తాం. సో ఈ యొక్క ప్రోగ్రామ్ మనము అవుట్పుట్ ఒకసారి చెక్ చేస్తే ఏమవుతుందండి, సి వాల్యూ అనేది ఒక వాల్యూని ఏదో సమ్ వాల్యూ అనే దాన్ని గార్బేజ్ వాల్యూగా తీసుకుంటుంది. సో దీన్ని మనము ఎటువంటి వాల్యూగా గుర్తించలేము. దాన్ని మనం ఏమంటే ఏదైతే మన యొక్క వేరియబుల్కి గార్బేజ్ వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది సిస్టమ్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట, అది ఏ వాల్యూ అయినా సరే. సో దాన్ని మనం ఏ విధంగా చెప్తామంటే గార్బేజ్ వాల్యూ కింద చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్కు సంబంధించబడిన విధానం. ఓకే, మనము ఏదైతే
స్టోరేజ్ క్లాసెస్లో 4 రకాలుగా మాట్లాడుకున్నాము. ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్, రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్, స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ అండ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్. ఈ 4కి సంబంధించి 2 స్టోరేజ్ క్లాస్ గురించి మనం వివరించుకున్నాము. ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాసు, రెండవది వచ్చిన తర్వాత రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్. ద రిమైనింగ్ స్టోరేజ్ క్లాస్ అనేవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకోవటం జరుగుతుంది. మనం ఏదైతే క్లాసెస్లో టాపిక్ డిస్కస్ చేసుకుంటున్నామో ఈ టాపిక్ అనేది మీడియం ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మనం ఏ మీడియంలో మాట్లాడుతున్నాం అనేది పక్కన పెట్టండి. తెలుగులో మాట్లాడుతున్నారా, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా పక్కన పెట్టండి. ఫస్ట్ టాపిక్ అనే దాన్ని క్లియర్గా మీరు అర్థం చేసుకోండి. ఆటోమేటిక్గా మీరు ఆ టాపిక్ అర్థమైతే ఆ యొక్క టాపిక్ని మీ ఓన్లో ఇంగ్లీష్లో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నమాట. ఆ ఉద్దేశంతో నా ఛానల్లో ప్రతి వీడియోని ఇంగ్లీష్ టు తెలుగులోకి మనము మాట్లాడుతూ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో నా వీడియో అనేది మీకు అర్థమైందని భావిస్తున్నాను. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయటము మర్చిపోవద్దండి. దానివల్ల మీకు వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో రాబడుతుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.